अल्हम्दुलिल्लाहि वहदा सलातु वस्सलामु अला मल्ला नबी अबादा अम्मा बाद औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्नद दीना इंदल्लाहिल इस्लाम बिस्मिल्लाहिर रहमानिर रहीम रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़्दतम मिन लिसानी यफ़क़हू क़ौली। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సభా నిర్వహణకర్త సోదరుడు ఇలియాస్ మరియు నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి గారు, వేదికని అలంకరించినటువంటి సిరాజుర్ రెహమాన్, కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర సోదరి మనందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. నేటి అంశం వ్యక్తిత్వ వికాసం. ఈ విషయం గురించి మీకు చెప్పే ముందు మీకు ఒక విషయాన్ని తెలియచేస్తాను. అదేమిటంటే, ఒకసారి కొంతమంది స్నేహితులు, యువకులు ఒక సముద్రం ఒడ్డుకి బీచ్కి వెళ్తారు. బీచ్ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి గమనించండి. బీచ్ దగ్గరికి వెళ్ళింటే ఆ యువకుల్లో కొంతమంది అక్కడ టైం పాస్ చేస్తూ, అక్కడ లభించేటటువంటి గప్చుపులు తింటూ, కట్లెట్ తింటూ అలా టైం అలా పాస్ చేసేసి అక్కడి నుంచి వెనుదిరిగి వచ్చేశారు. ఆ యువకుల్లో మరికొంతమంది ఏం చేస్తున్నారు, అలా టైం పాస్ చేయకుండా అక్కడ లభించేటటువంటి గవ్వలని, సముద్రము ఒడ్డున ఇసుకలో గవ్వలు లభిస్తుంటాయి, ఆ గవ్వలని రంగురంగుల రాళ్లను ఏరుకొని వాటిని తీసుకుని వాళ్ళు వీళ్ళు తిరిగి వచ్చారు. ఆ యువకుల నుండి మరికొంతమంది ఏం చేశారంటే వీరిద్దరిలాగా కూడా కొంచెం డిఫరెంట్ గా ఆలోచించారు. లేదు, ఇక్కడికి వస్తే ఏదైనా సాధించుకుని వెళ్ళాలి అని చెప్పి కాస్త లోపలికి, సముద్రం లోపలికి వెళ్ళి, నీళ్ల లోపలికి వెళ్ళి అక్కడ ఇంకా కలర్ఫుల్ గా, ఇంకా ఆకర్షితంగా ఉన్నటువంటి గవ్వలని, ఇంకా ఆకర్షితంగా ఉన్నటువంటి రాళ్లని వేరుకొని వాటిని సంపాదించుకుని రావడం జరిగింది. అయితే వీరి ముగ్గురి కన్నా ధైర్యంగా ఉన్నటువంటి, వీళ్ళ ముగ్గురి కన్నా డిఫరెంట్ గా ఆలోచించేటటువంటి, ఏదైనా సాధించాలి అని లక్ష్యం ఉన్నటువంటి ఇంకొంతమంది యువకులు ఏం చేస్తారంటే సముద్రంలో ఇంకొంచెం లోపలికి వెళ్ళి అక్కడ సముద్రంలో లభించే ముత్యాలను ఏరుకొని రావడం జరిగింది. అయితే యువకులారా, ఈ రోజు మీరు అటెండ్ అయిన ఈ సభ ఏదైతే ఉందో ఇది కూడా ఒక బీచ్ అని అనుకున్నట్లయితే, ఆ యువకులందరూ బీచ్కి వెళ్లారు. వాళ్ళందరూ కేటాయించిన సమయం సమానమైన సమయాన్ని కేటాయించారు. కానీ వారు అక్కడ నుంచి పొందినది వేరువేరుగా. వారు ఎంతైతే అక్కడ ఇన్వాల్వ్ అయ్యారో, వారు ఎంతైతే అక్కడ శ్రమించారో, వారి ఆలోచన ఏందో అంతవారు అక్కడ నుంచి సంపాదించుకుని రావడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమం కూడా ఒక బీచ్ అని మీరు అనుకున్నట్లయితే, మీరందరూ ఇక్కడికి వచ్చారు. మీరందరూ ఇక్కడ కేటాయించే సమయం అందరికీ సమానమైన సమయం. ఇక్కడ బోధించే విషయాలు అందరి కోసం సమానమైనవి. మరి మీరు ఎంత పొంది ఎంత ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తారు? మీరు మొదటి వ్యక్తిలాగా సమయాన్ని పాస్ చేసి వెనుదిరిగి వెళ్ళిపోతారా? లేక ఇక్కడ ఏమి చెప్పబడుతుంది, దీంట్లో నాకు ఎంత ఉపయోగం అవుతుంది, ఏదైనా తీసుకుని వెళ్ళాలి, ఏదైనా సంపాదించాలి అన్న ఆలోచనతో ముత్యాల్లాంటి ఆలోచనలు తీసుకుని వెళ్తారన్నది ఇది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఒక నీళ్ల బావి దగ్గరికి నీళ్ల కోసం వెళ్ళేటువంటి వ్యక్తి ఏ వస్తువుని తీసుకుని వెళ్తాడో అంతే నీళ్ళని తను పొందగలుగుతాడు. ఉదాహరణకి ఒక వ్యక్తి బావి దగ్గరికి ఒక స్పూన్ ని తీసుకెళ్తున్నాడు. ఎన్ని నీళ్ళని పొందగలుగుతాడండి? ఒక స్పూన్ నిండా నీళ్లు మాత్రమే తెచ్చుకోగలుగుతాడు. మరో వ్యక్తి ఒక గ్లాసుని తీసుకెళ్తున్నాడు. ఎన్ని నీళ్లు తీసుకురాగలుగుతాడు చెప్పండి? ఒక గ్లాస్ నిండా నీళ్ళని తీసుకురాగలుగుతాడు. మరో వ్యక్తి ఒక బకెట్ ని తీసుకెళ్తున్నాడు, బకెట్ నిండా తీసుకురాగలుగుతాడు. మరో వ్యక్తి ఒక వాటర్ పంప్ ని ఫిట్ చేసేస్తాడు, మోటార్ ని. అతను అనంతంగా నీళ్ళని పొందగలుగుతాడు అక్కడి నుంచి. ఏ మైండ్ సెట్ తో అయితే ఆ బావి దగ్గరికి వెళ్తున్నాడో అంత తను పొంది బయటికి వస్తున్నాడు. మీరు ఏ మైండ్ సెట్ తో అయితే ఇక్కడ ఇన్వాల్వ్ అవుతారో అంత మీరు పొందగలుగుతారు. వ్యక్తిత్వ వికాసము అని అంటే ఇంగ్లీష్ లో పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి? పొద్దునే లేచి జిమ్ కి వెళ్ళి బాగా ఎక్సర్సైజ్ చేసి మంచి కండలు పెంచి పర్సనాలిటీని డెవలప్ చేయడం అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అది పర్సనాలిటీ డెవలప్మెంటే. కానీ నేడు ఈ రోజు నేను ఆ పర్సనాలిటీ గురించి మాట్లాడడం లేదు. నేను మాట్లాడే పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనాలిటీ అంటే పెర్సోనా అనేటటువంటి లాటిన్ పదం నుండి తీసుకోబడినటువంటి పర్సనాలిటీ. మరి దీని యొక్క అర్థం ఏమిటి? పెర్సోనా అంటే మాస్క్, ముసుగు అని అర్థము.
ఒకనాటి యుగంలో, ఒకనాటి కాలంలో గ్రీకులు మరియు రోమన్ల నుండి నటులు నటించేవారు వారి యొక్క రూపాన్ని బయటికి కనబడకుండా ఉండేందుకు ఒక మాస్క్ ని ధరించేవారు. వారు నిజ రూపం లోపల ఉండేది, వారు ప్రదర్శించే రూపం వేరేగా ఉండేది. అంటే ఇక్కడ వారి యొక్క రెండు రూపాలు ఉన్నాయి, ప్రదర్శించే బహిర్గతమైన రూపము, లోపల నుండి ఒక రూపము. అదే విధంగా ఈ పర్సనాలిటీ కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అంతర్గత వ్యక్తిత్వము, అంతర్గత పర్సనాలిటీ, రెండోది బహిర్గతమైనటువంటి పర్సనాలిటీ. అయితే సోదరులారా, ఒక వ్యక్తి విజయం సాధించాలంటే అతని యొక్క విజయం అతని అంతర్గతంగా ఉన్నటువంటి వ్యక్తిత్వం మీదనే ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఎంతగా నటించినా గాని తనలో లోపల లేనటువంటి పర్సనాలిటీ, తన లోపల లేనటువంటి వ్యక్తిత్వాన్ని దాచివేసి బయట కొత్త వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాలని ఎంత ప్రయత్నించగాని ఆ వ్యక్తిలో ఉండి లోపల వ్యక్తిత్వం దాచబడదు. ఒక వ్యక్తి యొక్క సాఫల్యం అనేది పూర్తిగా అతని యొక్క అంతర్గత పర్సనాలిటీ మీదనే ఆధారపడి ఉంటుంది. అయితే మీరు ఒక చిన్న విషయాన్ని గమనించాలి. ఇక్కడ మీరందరూ ఒక చాట్ ని చూస్తున్నారు. ఈ చాట్ లో ఒక వ్యక్తి బెలూన్స్ అమ్ముతున్నాడు. బెలూన్స్ ని, రంగురంగుల బెలూన్స్ ని పెట్టుకుని ఒక పార్క్ లో అమ్ముతున్నాడు. అయితే మరి ఎవరైతే పిల్లల పార్క్ వస్తున్నారో వాళ్ళందరూ కూడాను బెలూన్స్ కొనుక్కుంటున్నారు. అతనికి చాలా మంచి గిరాకీ ఉంది. ఎప్పుడైతే తన అమ్ముడు సేల్ తగ్గిపోతుందో, ఎప్పుడైతే తన గిరాకీ తగ్గిపోతుందో తనేం చేసేవాడంటే ఒక బెలూన్ లో హీలియం ని నింపి, హీలియం ఏ బెలూన్ అయితే నింపుతారో ఆ బెలూన్ కాస్త పైకి ఎగిరిపోతుంది. ఈ విషయం మీకు తెలిసింది. నింపేసి ఆ బెలూన్ పైకి వదిలేసేవాడు. ఎప్పుడైతే బెలూన్ పైకి వెళ్లి పైకి కనబడుతుందో పిల్లలందరూ ఆకర్షితులైపోయి దగ్గరకు వచ్చేసి నాకు బెలూన్ కావాలని బెలూన్ కొనుక్కోవడం మొదలు పెట్టారు. ఈ విధంగా తన బిజినెస్ పెరగడం మొదలయ్యేది. ఈ విధంగా ఎప్పుడైతే తన బిజినెస్ తగ్గుతుందో అప్పుడప్పుడు ఈ హీలియం ఉన్నటువంటి బెలూన్ పైకి ఎగరేసేవాడు. ఒకసారి ఒక పిల్లవాడు వచ్చి అతన్ని అడుగుతున్నాడు, అంకుల్ పైన ఒక రెడ్ కలర్ బెలూన్ పైకి ఎగురుతుంది కదా, మరి మీ చేతిలో ఉంటే బ్లూ కలర్ బెలూన్ కూడా పైకి అలా ఎగురుతుందా అని ప్రశ్నించాడు. మరి ఆ బెలూన్స్ అమ్ముకునే వ్యక్తి ఆ బాలుడికి సమాధానం చెప్తున్నాడు, బాబు బెలూన్ పైకి ఎగరడం అనేది దానికి ఉన్నటువంటి రంగుని బట్టి కాదు, దాని లోపల నింపబడి ఉన్న వాయువుని బట్టి ఉంటుంది. అదే విధంగా ఒక వ్యక్తి పైకి ఎదగాలంటే ఆ వ్యక్తి బహిర్గతంగా ఉన్నది ఏమాత్రం పనికిరాదు, కానీ అతని లోపల నింపబడి నుండి వ్యక్తిత్వాన్ని మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే నేను ఏదో ఒకటి సాధించాలి అనుకునేవాళ్ళు సమాజంలో చాలా మంది కనబడుతుంటారు. ఏమిటి ఏదో ఒకటి సాధించాలి అనుకునేవాళ్ళు. మరికొంతమంది మనకి చాలా తక్కువ మంది కనబడతారు, నేను అనుకున్నది నేను సాధించాలి అనుకునేవాళ్ళు. ఏదో ఒకటి సాధించాలనేది ఒకటి, అనుకున్నది సాధించాలనేది ఒకటి. ఈ రెండింటికి తేడా ఉందా లేదా? ఉంది. ఉదాహరణ గమనించండి. ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేశాడంటే బాణాన్ని తీసుకున్నాడు, ఒక గోడ మీద విసిరి కొట్టాడు. ఆ బాణం పోయి గోడ మీద ఎక్కడో దగ్గర కుచ్చుకుంది. ఆ కుచ్చుకున్న తర్వాత తను ఆ గోడ దగ్గరికి వెళ్ళిపోయి కుచ్చుకున్న స్థానం చుట్టూ ఒక టార్గెట్ ని గీసి, చూసారా నేను టార్గెట్ ని ఎలా ఛేదించాను, చూసారా నేను ఏ విధంగా లక్ష్యాన్ని చేరాను అంటున్నాడు ఒక వ్యక్తి. మరో వ్యక్తి అంటున్నాడు, ముందుగానే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు, ముందుగానే గోడ మీద లక్ష్యాన్ని పెట్టాడు, దూరంగా వచ్చాడు, బాణాన్ని తీశాడు, బాణాన్ని ఆ లక్ష్యం వైపుగా తీశాడు, ఆ బాణం పోయి లక్ష్యంలో తగిలింది, టార్గెట్ లో ఖచ్చితంగా. ఈ వ్యక్తి కూడా అంటున్నాడు, చూసారా ఎలా లక్ష్యాన్ని సాధించాను, ఎలా విజయాన్ని సాధించాను చూసారా అని ఈ వ్యక్తి అంటున్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నిజంగా విజయం సాధించిన వ్యక్తి ఎవరు ఇద్దరిలో? రెండో వ్యక్తి, మొదటి వ్యక్తి? రెండో వ్యక్తి. మరి ఈ రెండు పటాల్లో కింద ఉన్న బొమ్మ చూస్తే ఒకేలాగా ఉంది కదా, ఒకేలా ఉందా లేదా? అయినప్పటికీ దీనినే విజయం అని అంటారు. ఎందుకని? ఈ వ్యక్తికి జీవితంలో ఏం లేదండి, అక్కడ ఏం లేదు, అక్కడ టార్గెట్ లేదు. టార్గెట్ లేకుండా ప్రయత్నం చేశాడు. ఏ వ్యక్తి జీవితంలో అయితే టార్గెట్ ఉండదో, లక్ష్యం ఉండదో, ఆ వ్యక్తి జీవితంలో విజయం అనేది ఉండనే ఉండదు. మనం విజయం సాధించాలనుకుంటే మన జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి, మన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అయితే నేటి మన సమాజంలో మన యువకులు, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో డిస్ట్రిక్ట్స్ లో ఉంటూ యువకుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? నిజంగా వారు చదువుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు, చదువుల్లో ముందడుగు వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు చదువుకునేవారు చాలా తక్కువగా ఉండేవాళ్ళు. పరిగిలో చూసుకుంటే ఒక్క కాలేజ్ ఉండడం కష్టంగా ఉండేది. ఈ రోజు గల్లీకి ఒక కాలేజ్ వచ్చేసింది, చదువుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. అయితే మరి వీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? వీరి జీవిత లక్ష్యం వీరికి ఉందా అంటే, ఒకసారి ఒక అమ్మాయిని ప్రశ్నించడం జరిగింది, ఏమమ్మా నువ్వేమి చదువుతున్నావు అని. ఆ అమ్మాయి సమాధానం చెప్పింది, నేను బిఎస్సి బీజెడ్సీ చదువుతున్నానండి. నువ్వు బీజెడ్సీ ఎందుకు తీసుకున్నావు గ్రూపు? నేను ఇంటర్మీడియట్ లో బైపీసీ చదివాను కదండి, అందుకని బీజెడ్సీ తీసుకున్నాను.
మరి ఇంటర్మీడియట్ లో బైపీసీ గ్రూప్ ఎందుకు తీసుకున్నావమ్మా? మా అన్నయ్య కూడా బైపీసీ తీసుకున్నారండి, అందుకని నేను కూడా బైపీసీ తీసుకున్నాను. అయితే మీ అన్నయ్య బైపీసీ అయితే నువ్వు కూడా బైపీసీ ఎందుకు తీసుకున్నావు అంటే అమ్మాయి సమాధానం చెప్తుంది, ఎలాగో మా అన్నయ్య బుక్స్ ఉన్నాయి కదండి, అవి ఉపయోగపడతాయని నేను బైపీసీ తీసుకున్నాను. చూడండి ఎలా వెళ్తున్నారు మన యువత. ఒక జీవితంలో వారిని అభివృద్ధి పరిచే చదువు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఈ విధంగా. మరొక విషయాన్ని చూడండి, ఒక వ్యక్తి అంటున్నాడు, బ్రదర్స్ జాగ్రత్తగా వినండి, నేను చెప్పబడే విషయాలు ప్రతి వ్యక్తి జీవితానికి సంబంధించిన విషయాలు. మీరు కనుక దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా, ముత్యాలంటి విషయాలను తీసుకుని వెళ్తారు. టైం పాస్ చేయడం కోసం కూర్చున్నారా, కేవలం టైం పాస్ చేసే బయటికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ క్లాస్ వల్ల ఈ 1 గంట మీరు ఏదైతే వెచ్చిస్తున్నారో దీంట్లో మీరు పొందేది ఏమిటి ఒకసారి గమనించండి. ఒక వ్యక్తి అంటున్నాడు, నేను ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా చేసి ఎంసీఏ చేస్తాను, మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, ఇది నా లక్ష్యము, నా కోరిక అంటున్నాడు. అర్థమైందా? ఏమంటున్నాడండి? నేను ఎంసీఏ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, ఇది నా లక్ష్యం అంటున్నాడు. అయితే ఆ వ్యక్తికి మరో స్నేహితుడు ఉన్నాడు. అతని లక్ష్యం ఏంటంటే నేను ఎట్టి పరిస్థితుల్లో బీఈడీ చేసి మంచి టీచర్ అవ్వాలి అనుకున్నాడు. సరే, ఇద్దరు కూడా డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారు. సమ్మర్ వచ్చింది, ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అప్లికేషన్ ఫామ్స్ కోసం వెళ్తున్నారు. ఇతను వెళ్ళి ఐసెట్ ఎంట్రన్స్ అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చాడు. ఎంసీఏ చేయాలనుకున్న వ్యక్తి, టీచర్ అవ్వాలనుకున్నటువంటి వ్యక్తి పోయి బిఎడ్ అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చాడు. అయితే బిఎడ్ చేయాలనుకున్న వ్యక్తి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఒకటి కొంటూ ఎందుకైనా మంచిదని 2 అప్లికేషన్ ఫామ్ కొన్నాడండి. కొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఫ్రెండ్ తో ఉంటాడు, ఎంసీఏ చేయాలనుకున్న వ్యక్తితో, అరే ఎలాగో 2 అప్లికేషన్స్ ఉన్నాయి కదా, నువ్వు కూడా ఫిల్అప్ చేయపోయావా? సరే అని చెప్పేసి ఈ వ్యక్తి కూడాను అప్లికేషన్ ఫిల్ చేసేసి అప్లై చేసేసాడు. ఎంట్రన్స్ లో ఎలాగ అప్లై చేశాను కదా, ఐసెట్ ఎంట్రన్స్ రాశాడు, బీఎడ్ ఎంట్రన్స్ కూడా రాశాడు. అతనికి దురదృష్టవశాత్తు ఐసెట్ లో మంచి ర్యాంక్ రాలేదు, బిఎడ్ లో మాత్రం మంచి ర్యాంక్ వచ్చింది. ఎంసీఏ చేయాలనుకున్న వ్యక్తికి ఎలాగో ర్యాంక్ వచ్చింది కదండి అని చెప్పేసి బిఎడ్ లో జాయిన్ అయిపోయాడు. అర్థమవుతుందా? అయితే మీరు హైదరాబాద్ బస్ స్టాండ్ లో నిలబడి ఉన్నారనుకోండి, మీరు హైదరాబాద్ బస్ స్టాండ్ లో నిలబడి ఉన్నారు, బస్ స్టాండ్ లో ఉన్నారు. మీ లక్ష్యం బెంగళూరు వెళ్ళాలనుకుంటున్నారు. అక్కడికి అన్ని ఊర్లకు సంబంధించిన బస్సులు వస్తుంటాయి, పోతుంటాయి. మీతో పాటు చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. మీరు బస్ స్టాండ్ లో నిలబడి ఉన్నప్పుడు ఒక బస్ వచ్చి మీ ముందు ఆగింది. ప్రయాణికులందరూ బస్ ఎక్కేస్తున్నారు. మీరేం